షో టైం. 49 ఏళ్ళు వచ్చినా ఇంకా 25 ఏళ్ల కుర్రాళ్లా కనిపించే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. బాలీవుడ్ లుక్ ఉండే ఈ టాలీవుడ్ స్టార్ హాలీవుడ్ మీదే అటాక్ చేయబోతున్నాడు. 25 ఏళ్ల సినీ జర్నీ తర్వాత రాజమౌళి మేకింగ్ లో పాన్ వరల్డ్ మూవీ చేసే పనిలో ఉన్నాడు. ఆగస్టు 9న పుట్టిన ఈ సూపర్ స్టార్ నిజానికి ప్రిన్స్ నుంచి ఈ స్థాయికి చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. సో ఆ జర్నీ మీకోసం. 49 ఏళ్ళు వచ్చిన 25 ఏళ్ల కుర్రాళ్లానే కనిపించే మహేష్ అసలు టాలీవుడ్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడు? తండ్రిని మించిన స్టార్గా ఆ స్టార్డమ్ సొంతమవడానికి మహేష్ బాబు ఎంచుకున్న దారేంటి? హీరోగా 25 ఏళ్లలో 28 సినిమాలే తీసినా పాన్ ఇండియా మూవీ చేయకపోయినా ఆల్ ఓవర్ ఇండియాలో తనకి ఇంత క్రేజ్ క్రియేట్ కావడానికి కారణం ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం అంటూ త్రివిక్రమ్ మేకింగ్ లో బాక్స్ ఆఫీస్ మీద దాడి చేశాడు. రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీ చేయబోతున్నాడు. ఆల్రెడీ లుక్ మార్చి హాలీవుడ్ స్టార్ లా మారాడు. లెక్కే మార్చేస్తున్నాడు. చూడగానే మజా వచ్చిందా? నిజానికి గుంటూరు కారం, మహర్షి ఇలా 2 మూవీస్ అనుకున్నంతగా ఆడుకున్నా కేవలం మహేష్ బాబు స్పెషల్ ఇమేజ్ తోనే వసూళ్ల వరదలొచ్చాయి. అయితే దూకుడు తర్వాత అటు యాక్షన్ ఇటు కామెడీ ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేసిన మూవీగా ఫోకస్ అయింది సర్కారు వారి పాట. నిజానికి సూపర్ స్టార్ గా ప్రమోషన్ రాకముందు కూడా ప్రిన్స్ గా మహేష్ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఫాలోవర్స్ ని పెంచుకున్న ఒకే ఒక్క హీరో. బాహుబలి లాంటి సినీ సునామీ వచ్చిన టైంలో శ్రీమంతుడిగా వచ్చి 150 కోట్ల వసూళ్లు రాబట్టిన స్టార్ మహేష్ బాబు. అలా చూస్తే సూపర్ స్టార్ కెరీర్ లో దూకుడు వరకు ఓ లెక్క, శ్రీమంతుడిగా తాను క్రియేట్ చేసిన హిస్టరీతో మొదలైంది ఇంకో లెక్క. ఇంట్లోంచి బయటకు వెళ్ళటం సూట్ కేసు సర్దుకొని బయటకు వెళ్ళి 4 మెట్లు. క్లాస్ మాస్ ఓవర్సీస్ అన్ని ఏరియాల్లో మార్కెట్ ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు. మాస్ ఇమేజ్ ఉన్నా కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ డ్రామాతో మెప్పించాడు. కథ నచ్చాలే కానీ మల్టీ స్టారర్ అయినా మరో ప్రయోగమైనా ఓకే అనేస్తాడు. ఈ చిన్నోడే మాటలతో బూర్లు ఉండేస్తాడు. బేసిక్ గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే. బాలీవుడ్ జనం ఎక్కువ కోరుకునే టాలీవుడ్ హీరో మహేష్ బాబు. ఎన్ని హిట్లున్నా టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోకుండే ఫీచర్స్ ఉన్నా బాలీవుడ్ ని వదులుకున్న హీరో కూడా మహేషే. ఫ్యామిలీ సినిమా తప్ప మరో ఆలోచన లేదు. కంప్లీట్ ఫిలిం స్టార్, ప్రొఫెషనల్ స్టార్ మహేష్ బాబు. భరతను నేను మూవీతో కొరటాల శివ కాంబోలో వరుసగా హిట్ మెట్టెక్కిన మహేష్ బాబు సినిమాలో మ్యూజిక్ ఎప్పుడూ స్పెషలే. నిజానికి ఆడియో కుదిరితే సగం సినిమా ముందే సక్సెస్ అయినట్టుంటారు. ఓ రకంగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, షారూఖ్ సినిమాల్లో పాటల్లా మహేష్ బాబు సాంగ్స్ ఎప్పుడూ స్పెషలే. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40. మహేష్ బాబు పాటల్లో మెలోడీస్ డామినేషన్ ఎక్కువే. దాదాపు తన హిట్ మూవీస్ అన్నింటిలో సాంగ్స్ కూడా సెన్సేషనల్ హిట్లే, ట్రెండ్ సెట్ చేసినవే. సూపర్ స్టార్ మహేష్ కెరీర్ ని ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో లాజిక్ వెనుకున్న మ్యాజిక్ కిక్ ఇస్తుంది. నిజానికి ప్రిన్స్ గా సాగిపోతున్న తన కెరీర్ మాస్ హీరోగా మారేలా చేసింది ఒక్కడు సినిమాని. ఆ తర్వాత పోకిరి పుణ్యమాని లెక్కలన్నీ మారిపోయాయి. కాకపోతే సీరియస్ మాస్ హీరో అన్న ముద్ర బలంగా పడేలా చేసింది ఒక్కడు సినిమాని. పాతాళ భైరవి సినిమా చూసావా? మహేష్ బాబు అంటే సైలెంట్ గా పంచ్ డైలాగ్స్ విసిరే కిల్లర్. ఎక్కడ అరవడాలు, హెవీ డైలాగులు ఉండవు. సూటిగా సుత్తి లేకుండా అలా డైలాగ్స్ విసురుతాడు. పొదుపైన మాటల్ని తూటాలే పేల్చే స్టార్ ప్రిన్స్. అయితే ఆ డైలాగ్స్ లోనే 25 సినిమాలకు 25-30 వేరియేషన్స్ చూపించిన స్టార్ మహేష్. ఎవరు? హర్ష. నేనెవరో మీకు తెలీదు. లెందీ డైలాగ్స్ లేకున్నా పొదుపైన మాటలతో పంచ్ డైలాగ్స్ పేల్చి ట్రెండ్ సెట్ చేసిన స్టార్ మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ లో ఓ రకం, శ్రీమంతుడిలో మరో రకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో కూడా ఇంకో రకం. డైలాగ్ చిన్నగా ఉన్నా డైనమైట్ లా పేలుతుంది. ఇలా తను చేసిన ఏ మూవీకి ఆ మూవీ వెరీ వెరీ స్పెషల్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో. అసలు మహేష్ డైలాగ్ డెలివరీని ఓ రేంజ్ లో ఫోకస్ చేసిన మూవీ పోకిరి. పదాలని పొదుపుగా వాడుతూ అరవటాలు లేకుండా కూడా పంచ్ డైలాగ్స్ పేల్చొచ్చని ప్రూవ్ చేశాడు. ఒక్కడు, అతడు, పోకిరి ఒక్కో సినిమాలో ఒక్కో వేరియేషన్తో డైలాగ్స్ పేల్చి ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ ఇచ్చాడు ఫ్రెండ్స్. కోటిన్నర బాగా ఎక్కువ కదా, పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా?
మహేష్ బాబు అంటేనే హెవీ యాక్షన్ స్టార్. డూప్స్ పెట్టుకోకుండానే ఎక్కువ రిస్కీ ఫైట్లు చేస్తుంటాడు. ఫైట్స్ లో కూడా టక్కరి దొంగ నుంచి గుంటూరు కారం వరకు ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చాడు. మహర్షిగా దూసుకుపోయాడు. ఇక డైరెక్టర్ చెప్తే ఎంతటి రిస్క్ కైనా రెడీ అయిపోయే వెరీ రేర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు మూవీలో ఫైట్స్ ఎప్పుడూ టఫ్ రియాలిటీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు ప్రిన్స్. అవుట్పుట్ కోసం ఎంత రిస్క్ అయినా చేసే స్టార్ కూడా తనే. కలేజాలో రాజస్థాన్ ఎడారుల్లో ఫైట్ సీన్ కోసం 2 సార్లు బైక్ మీద నుంచి పడ్డా కానీ డూప్ లేకుండా నటించాడు. అతిథిలో కూడా గాయాలైనా డూప్ లేకుండానే యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేశాడు. కెరీర్ బిగినింగ్ లోనే టక్కరి దొంగ మూవీలో ఫైట్స్ కోసం లైఫ్ రిస్క్ చేశాడు మహేష్. ఏకంగా ట్రైన్ మీద రియల్ సీన్ కోసం డూప్ లేకుండా ఫైట్ చేసి సాహసం చేశాడు. మాస్ హీరోలకి కామెడీ టైమింగ్ అనేది ఇమేజ్ చేంజింగ్ ఫ్యాక్టర్. చిరు తర్వాత అంతగా కామెడీ టైమింగ్ ఉన్న మరో స్టార్ మహేష్ బాబు. నవ్వకుండా నవ్వించే సీన్స్లో మహేష్ ది సెపరేట్ స్టైల్. మొదటి నుంచి సీరియస్ మూడ్లో మూవీస్ చేసి సడన్గా నవ్వించి షాక్ ఇచ్చి తనలోకి కొత్త కొత్త కోణాల్ని నిదానంగా రివీల్ చేస్తున్న స్టార్ కూడా మహేషే. ఏంటి శాస్త్రిది? మా మామ మ్యాజిక్ ఏదో బ్లాక్ మ్యాజిక్ డామినేట్ చేస్తున్నట్టు కాదు. మాస్ హీరో కామెడీ చేసి మెప్పించడం అంత ఈజీ కాదు. కానీ చాలా ఈజీతో కామెడీ చేసే స్టార్ మహేష్ బాబు. దూకుడు కంటే ముందే పోకిరి, కలేజా సినిమాలు మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఫోకస్ అయింది. అసలు అంత టైమింగ్ ఉన్న స్టార్ అని అప్పుడే ఎలివేట్ అయింది. ఏకంగా చిరు తర్వాత అంత మంచి కామెడీ టైమింగ్ ఉన్న స్టార్ మహేష్ అనేంతగా తనకు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఎంత ఇస్తాడు? 3000 సార్. 3000 అంటే 4000. మహేష్ బాబు అంటే డైరెక్టర్స్ హీరో అంటారు. దర్శకుడిని నమ్మితే తను ఏం చెబితే అది చేయడానికి సిద్ధం. ఆ ప్రాసెస్లో పంచులు పడ్డా వెనకడుగు వేయలేదు. నమ్మితే సినిమా కోసం ప్రాణం పెడతాడు. అందుకే టాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగాడు. పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపుతో పాటు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్తో దూసుకెళ్తున్నాడు. మహేష్ బాబు డైరెక్టర్ మురుగదాస్ని నమ్మాడు. స్పైడర్ చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ అయిందని శ్రీకాంత్ అడ్డాలని నమ్మాడు. బ్రహ్మోత్సవం చేశాడు. తర్వాత కలేజా అంటూ త్రివిక్రమ్తో, పోకిరి తర్వాత బిజినెస్ మ్యాన్ అంటూ పూరితో ఇలా నమ్మాడు. ఫ్లాప్లు వచ్చినా తను నమ్మిన సిద్ధాంతాన్నే ఫాలో అయ్యాడు. అందుకే అతడు డైరెక్టర్స్ హీరో అంటారు. సినిమా తర్వాత ఫ్యామిలీ, ఇదే మహేష్ బాబు ప్రపంచం. నమ్రతతో వివాహం తర్వాత తన లుక్ మారింది, లక్కు మారింది. వన్నేనొక్కడినేలో గౌతమ్తో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ సితారతో సర్కారు వారి పాట ప్రమోషనల్ సాంగ్ చేశాడు. ఇది ఆగస్ట్ 9న పుట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.